నాకు ఊహ తెలిసినప్పటి నుండి భారత్ పాకిస్తాన్ సరిహద్దు పంచుకునే దేశాలే తప్ప మిత్రదేశంగా ఏనాడు కూడా లేవు. ఈ వైర్యం మనల్ని వీడి పాకిస్తాన్ ఒక దేశంగా ఏర్పడినప్పటి నుండి శత్రుదేశంగానే ఉంటున్నాయి. అవి రోజు రోజుకి పెరుగుతున్నాయి తప్ప సమస్య పరిష్కారం ఇప్పటికీ దొరకట్లేదు. ఈ సమస్యకి మేజర్ ఇష్యూ కాశ్మీర్ మాది అని, కానీ దానికోసం అన్యాయంగా అమాయక ప్రజల్ని చంపుతూ ఇండియన్ ఆర్మీని రెచ్చగొట్టే పనులు ఎప్పుడు చేయడం ఒక ఆనవాయితీగా వస్తుంది పాకిస్తాన్కి. ఇప్పటికే అన్యాయంగా కొద్ది భూభాగాన్ని ఇండియా నుండి లాక్కున్నారు. దాన్ని మనం పీఓకే అంటాం, అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని పిలుస్తాం. అయితే ఈ ఇన్సిడెంట్ గురించి కొంతమంది ఇండియన్ ప్రముఖులే అంటారు, కాశ్మీరే కదా, ఇచ్చేస్తే పాకిస్తాన్తో ఇండియా గొడవ ఉండదు కదా, శాశ్వత పరిష్కారం వస్తుంది కదా అని చెప్పి ఉచిత సలహాలు ఇస్తుంటారు. దానికి నా సమాధానం ఒకటి, నీ తల నరికేస్తే నీ మొండెంతో నువ్వు బ్రతకగలుగుతావా? నీలాంటి వాళ్ళు, ఇంకా జ్యోతి మల్హోత్రా లాంటి వాళ్ళు పాకిస్తాన్ పైల వల్లే ఇండియా ఇంకా అమాయక ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారు. మీరు ఆక్రమించిన పూర్వీకుని లాక్కోవడం ఎంతోసేపు, కానీ గతంలో పెద్దలు కుదిర్చిన ఒప్పందాన్ని బ్రేక్ చేయొద్దు అనే ఒక ఉద్దేశంతోనే వాళ్ళ మీద గౌరవంతో ఇంకా ఆగుతున్నారు మా ఆర్మీ. దీన్ని అలుసుగా తీసుకొని రీసెంట్గా పహల్గామ్లో 26 మంది అమాయక ప్రజల ప్రాణాలు తీసుకుని వీళ్ళని స్వతంత్ర సమరయోధులుగా వర్ణిస్తున్నారు ఈ పెద్దలు, పాకిస్తాన్ పెద్దలు. దీనికి రివెంజ్ ఇండియా ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. దెబ్బకు అన్నీ మూసుకొని ఈ పాకిస్తాన్ నా కొడుకులు కాళ్ళ బేరానికి వచ్చారు. ఈ యుద్ధం వల్ల ఎక్కువగా నష్టపోయేది పాకిస్తాన్. ఇటు వాటర్ దగ్గర నుండి అటు యూట్యూబ్ ఛానల్స్, వాణిజ్య రవాణా మొత్తం ఆగిపోయింది. అయితే ఈ యుద్ధంలో ఇండియా కూడా కొద్ది మొత్తంలో నష్టం జరుగుతుంది. ఇరు దేశాలు యుద్ధం వల్ల ఏం నష్టపోయి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక మంచి కంటెంట్తో మేము ముందుకు వచ్చా. వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ కూడా చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్తే, ఈ యుద్ధం వల్ల ఇండియా కంటే పాకిస్తాన్ ఆర్థికంగా ఎక్కువ నష్టపోతుంది. అందులో ముఖ్యంగా ఇండియా తీసుకున్న పెద్ద నిర్ణయం సింధు జలాలని పాకిస్తాన్కి వెళ్లకుండా ఆపేయడం. 1960లో భారత్ పాకిస్తాన్ చర్చల అనంతరం ఒక ఒప్పందానికి వచ్చాయి. ఈ జలాలని 80% పాకిస్తాన్ ఉపయోగిస్తే 20% ఇండియా వాడుకునేలా ఒప్పందం చేసుకున్నారు. ఇప్పుడు ఈ అగ్రిమెంట్ని బ్రేక్ చేయడంతో పాకిస్తాన్ వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం పడుతుంది. దాదాపు పాకిస్తాన్ 80% ఆ వ్యవసాయం ఈ సింధు జలాల మీద ఆధారపడి ఉంది. అలాగే త్రాగునీటి కొరత కూడా ఏర్పడుతుంది. పాకిస్తాన్ నుండి కరాచీ, ముల్తాన్, లాహోర్ లాంటి మెయిన్ సిటీస్కి వాటర్ సప్లై ఆగిపోతుంది. ఈ సింధు జలాలు విద్యుత్ ఉత్పత్తి కూడా ఉపయోగపడతాయి. నీటి ప్రవాహం తగ్గితే జల విద్యుత్ ఉత్పత్తి కూడా తగ్గి విద్యుత్ కొరత కూడా ఏర్పడుతుంది. వాణిజ్యపరంగా ఇటు నీటి కొరత ఏర్పడడం వల్ల పాకిస్తాన్ జీడిపి 22% తగ్గిపోతుంది ఈ జలాల ఆపివేయడం వల్ల. ఈ అటాక్ తర్వాత భారత్ మరియు పాకిస్తాన్ మధ్య వాణిజ్యం ఆగిపోయింది. పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష మరియు పరోక్ష దిగుమతులన్నింటినీ భారత్ నిషేధించింది. 2023-24 సంవత్సరంలో 38,086 కోట్ల వస్తువుల్ని దిగుమతి చేసింది. అటారీ వాగ్ సరిహద్దు ఇప్పుడు మూసివేయబడింది. ఇలా ఆపేయడం వల్ల ఎక్కువగా నష్టపోయేది పాకిస్తాన్. భారత్ నుండి వచ్చే మందులు, వ్యవసాయ ఉత్పత్తులు వంటి ముఖ్యమైన వస్తువుల్ని దిగుమతి ఆగిపోయింది. ఇందులో కొద్ది మొత్తంలో భారత్ కూడా నష్టపోయింది. ఔషధాలు, రసాయనాలు, చక్కెర మరియు ఆటో స్పేర్ పార్ట్స్ ఇలాంటి దిగుమతులు తక్కువైపోయాయి మన ఇండియాకి పాకిస్తాన్ నుండి. ఇంకా పర్యాటక రంగంలో మాత్రం ఎక్కువగా నష్టపోయింది ఇండియాని. పహల్గామ్లో జరిగిన దాడి తర్వాత కాశ్మీర్లో పర్యాటకం తీవ్రంగా ప్రభావితమైంది. హోటళ్లు అన్నీ మూసేశారు. 2024లో ఈ ప్రాంతంలో 3 మిలియన్ల సందర్శకులు వచ్చారు. కానీ ఇప్పుడు పర్యాటకులు రాకపోకలు బాగా తగ్గాయి. కొన్ని దేశాలు లైక్ అమెరికా, యూకే, రష్యా వంటి దేశాలు కాశ్మీర్ను సందర్శించవద్దని చెప్పి ప్రయాణికులను హెచ్చరిస్తున్నారు. ఇండియాలోని యుద్ధ వాతావరణం వల్ల హోటళ్లు, రిసార్ట్లు మూసేయడంతో కూడా పర్యాటక రంగం చాలా నష్టపోతుంది. ఈ యుద్ధాల వల్ల బార్డర్కి దగ్గరున్న చాలా విమానాశ్రయాలు మూసివేయబడింది. దాదాపు 27 విమానాశ్రయాలు మూసివేశారు. దీనివల్ల 430 పైగా విమానాలు రద్దు చేయబడ్డాయి. చాలా వరకు పాకిస్తాన్ మీదుగా వెళ్లే భారత విమానాలు రూట్ చేంజ్ చేసుకున్నాయి. దీనివల్ల ఖర్చు పెరుగుతుంది. యూరప్, ఉత్తర అమెరికా ఇలా దేశాలకు విమానాలు ఆల్టర్నేట్ వేని వెతుక్కుంటున్నాయి. ఇంధన ఖర్చులు కూడా మరియు టికెట్ ధరలు కూడా పెరుగుతున్నాయి. ఈ యుద్ధ వాతావరణం ఏర్పడినప్పుడు ఇరు దేశాలు తమ సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించే రక్షణ వ్యవస్థలను అప్రమత్తం చేశాయి. దీనికి భారీగా ఖర్చు అవుతుంది. పాకిస్తాన్ ఆర్మీ బడ్జెట్ $11 బిలియన్, ఇండియన్ ఆర్మీ బడ్జెట్ $81 బిలియన్. ఒకవేళ యుద్ధం జరిగితే ఇవి పెరిగి రెండు దేశాల ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. భారత్ పాకిస్తాన్ మీద దాడి చేయడం ద్వారా ఆర్థికంగానే కాకుండా ఇటు 9 మంది పాకిస్తాన్ పౌరులు మరణించారు, 38 మంది గాయాలయ్యారని చెప్పి వాళ్ళే వెల్లడించారు. కొంత ఆస్తి నష్టం కూడా, వైద్య ఖర్చులు కూడా జరిగాయి. అలానే పాకిస్తాన్కి చెందిన ఒక ఎయిర్ ఫోర్స్ F-6 విమానం ఒకటి ఇండియాలో కూలినట్టు అంచనా. ఇంకా ఆపరేషన్ సింధూర్ కోసం 14,700 కోట్లు ఖర్చు చేసినట్లు అంచనా. ఉపయోగించిన మందుగుండు సామాగ్రి, ఆయుధాలు, విమానాలకు జరిగిన నష్టం 600 నుంచి 1000 కోట్లు ఉండవచ్చు.
సైనిక మౌలిక సదుపాయాలు జరిగిన నష్టం 150 నుంచి 200 కోట్ల అంచనా. భారత్కు సంబంధించిన 29 డ్రోన్లను కూల్చేశామని చెప్పి పాకిస్తాన్ చెప్పుకుంటుంది. అలాగే మనతో పాటు పాకిస్తాన్ కూడా చాలా నష్టం జరిగింది ఈ ఆపరేషన్ సింధూర్ వల్ల. 16,000 కోట్లు నష్టపోయిందంట పాకిస్తాన్. అలానే ఈ ఆపరేషన్ సింధూర్ వల్ల దాదాపు 9 ఉగ్ర శిబిరాల ధ్వంసం చేసింది ఇండియా. భారత్లో ఉన్న ప్రతి పాకిస్తాన్ పౌరుడు తిరిగి పంపించేసింది ఇండియా. వారిలో చాలామంది అక్కడ వైద్య సదుపాయాలు సరిగ్గా లేక ఇండియాకి వచ్చిన వాళ్ళు. అలా వాళ్ళు ఇబ్బంది పడ్డారు. పాకిస్తాన్కి సంబంధించిన అన్ని సోషల్ మీడియా అకౌంట్లని ఇండియాలో నిలిపేసింది. అలా కూడా వాళ్ళ ఫాలోవర్స్ తగ్గి రెవెన్యూ విషయంలో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇవే కాకుండా ఇంకా చాలా విషయంలో పాకిస్తాన్ ఇండియా చాలా నష్టపోయాయి. అలానే ఇవి ఇంత నష్టం జరిగినా కూడా అక్కడి పాకిస్తానీ సెలబ్రిటీస్ కానీ, క్రికెటర్స్ కానీ, వాళ్ళ ఆర్మీ కానీ, వాళ్ళ పిఎం కానీ ఏమాత్రం రిగ్రెట్ అవ్వట్లేదు. వాళ్ళు పెట్టే పోస్టులను చూస్తుంటే రోమాలు నిక్కబొడుస్తున్నాయి. ఈ ఆపరేషన్ సింధూర్ ఎప్పటికీ ఆపొద్దు అనే ఒక ఉద్దేశం మనలో కలిగేలా వాళ్ళు రెచ్చగొడుతున్నారు. ఇది ఈరోజు కంటెంట్. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. జై హింద్.